అంటున్నా. ఇప్పుడు చెప్పండి బాలరాజు గారు. ఓకే భరత్ గారు, నేనేమంటే ఎంబీసీలు, సంచార జాతులు, బీసీలు ఈ మూడు సంబంధించి ఫస్ట్ నీకు ఆ 42% ఒక కోటా తెలిస్తే ఆ కోటా తర్వాత డెఫినెట్ అదే జరుగుతుంది. సరే 42% సంగతి పక్కన పెడితే, అవసరం ఉంది. ఆ 42% పక్కన పెడితే సరే అది జరిగితే మంచిదే. 42% అయితే 20%లో కూడా ఈ ఎవరైతే ఇప్పటి వరకు చట్టసభలు పక్కన పెడితే గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ కాని వాళ్ళు ఉన్నారో, సర్పంచ్ కాని వాళ్ళు ఉన్నారో, ఆ కులాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి అంటే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 42%తో పాటు ఏబిసిడి వర్గీకరణ కూడా అని చెప్పారు వాళ్ళు. అది చేయట్లా. బీసీలో కూడా సబ్ కేటగరైజేషన్ చేస్తా అన్నారు. రెండోది ఏంటంటే బీసీ కమిషన్ ఈ సబ్ కేటగరైజేషన్ మారిన ఆర్థిక సామాజిక పరిస్థితుల ఆధారంగా ఇప్పుడు ఏవైతే రిప్రజెంటేషన్ లేని కులాలు ఉన్నాయో వాటికి ఎక్కువ ఇవ్వాలి. ప్రాతినిధ్యం లేని 100 కులాలు ఉన్నాయి ఇప్పుడు. ఆ కులాలకి పెంచాల్సిన అవసరం ఉంది. ఇది నా అబ్జర్వేషన్. ఎస్, ఒకసారి భరత్ గారు మీరు అన్నట్టు ఏ వర్గాలైతే అధికారానికి దూరంగా ఉంటాయో ఆ అధికారాలు అంతరించిపోతాయని చెప్తారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వాస్తవం, ఈ అధికారానికి దూరంగా ఉన్న కులాలు వాస్తవంగా ఇలా 129 కులాలు ఈ రాష్ట్రంలో బీసీ కులాల జాబితాలో ఉంటే, మరి ఇలా 11 కులాలు మాత్రమే ఇలా శాసనసభలు ఉన్నాయి. బీసీల 129 11 మంది ఉన్నారు. ఆ 11 మందిలో కాపు 5, యాదవ్ 1, కుర్మ 1, గౌడ 4, పద్మశాలి 2, ఆరకటిక 1, గంగపుత్ర 1, ముదిరాజు 1, రజకులు 1, లోత్ 1, ఠాకూర్ 1. 11 మంది మాత్రం ఉన్నారండి. నేను బీసీ కులాల 11 బీసీ కులాలు మాత్రమే వీళ్ళకి వచ్చినాయి. నేనేమంటే ఇవాళ ప్రధానంగా ఏ వర్గాలైతే అధికారం దూరం అధికారం రావాలి, ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ అంతా తేలాలి. జాతీయ స్థాయిలో బీసీలో 130 కులాలనే అసెంబ్లీ సీట్లు 119 ఉన్నాయి. కానీ మనం చూడాల్సింది ఏంటంటే అసలు ఇంతవరకు అసెంబ్లీ గడప దొక్కని కులాలు అవి చూడాలి. అట్లా వార్డ్ నెంబర్ కానీ 119 కదా అసెంబ్లీ 119 ఉన్నాయి. 130 కులాలకు ప్రాతినిధ్యం రాదు. బట్ లాస్ట్ 3-4 దశాబ్దాలుగా ఎంతమంది అడుగు పెట్టారు, ఎంతమంది అడుగు పెట్టారు అది చూడాలంట డాటా. అది మీరు భరత్ గారు, ఏది సామాజిక భావన ఉన్న ఎవరైనా కూడా అటువంటి జరగాలనే ఆలోచన ఉంటది. ఇవాళ ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ పార్టీ ఒక అంశాన్ని తీసుకొచ్చింది. ఆ అంశాన్ని తేల్చే విధంగా మిగతా రాజకీయ పక్షాలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నాయి. ఒకవేళ జాతీయ స్థాయిలో కూడా ఓబీసీ సమస్య ఉన్నమాట వాస్తవం. ఇలా బీహార్ లో అదే పంచాయతీ నడుస్తా ఉంది, రాజస్థాన్ లో నడుస్తుంది, మధ్యప్రదేశ్ నడుస్తుంది, మహారాష్ట్ర నడుస్తుంది, కర్ణాటక పక్కన కర్ణాటకలో అదే పంచాయతీ నడుస్తా ఉంది. కాబట్టి జాతీయ స్థాయిలో కూడా దీనికి ఒక పరిష్కారం రావాలి. మరి ఓబీసీ ప్రధానమంత్రి ఉన్న మోదీ గారు దీన్ని తేల్చాలి. వారి మీద కొట్టాల్సిన బాధ్యత ఇండియా కూటమిగా ప్రతిపక్ష పార్టీగా రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఒక్కసారి బాలరాజ్ యాదవ్ గారు చాలాసేపటి నుంచి మాధవ్ రెడ్డి గారు వెయిట్ చేస్తున్నారు మనతో పాటు.